అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? జర్మనీలో సంచలనం అవుతున్న కొన్ని విషయాలపైన నేను మీకు తాజా సమాచారం తెలియచేద్దానే ఉద్దేశంతో ఈ వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీడియోని మొత్తం చూడండి. అలాగే రీచ్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఈరోజు మనం చరిత్రలో ఎప్పుడు వినని ఒక సంచలనమైన అంశం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. వోక్స్వాగన్ ఈ కంపెనీ గురించి మీలో చాలామందికి తెలిసిందే. ఇది ఒక జర్మన్ బేస్డ్ ఆటో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. గత 87 ఏళ్లలో ఎప్పుడు చూడని ఒక సంచలన నిర్ణయాన్ని వోక్స్వాగన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు వాళ్ళ యొక్క ప్లాంట్స్ని మూసివేస్తున్నారు. ఇలాంటి నిర్ణయం ఇప్పటి వరకు ఎప్పుడు తీసుకోలేదు. అసలు కారణం ఏంటి? వాళ్ళు ఆఖరిగా వాళ్ళ ప్లాంట్ని క్లోజ్ చేసింది 1988. అది కూడా అమెరికాలో ఉన్న పెన్సిల్వేనియా అనే రాష్ట్రంలో వెస్ట్ మోర్లాండ్ అనే సిటీలో ఉన్న ప్లాంట్ని వాళ్ళు షట్ డౌన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఇటువంటి నిర్ణయాలు ఎప్పుడు తీసుకోలేదు. ఆ దాఖలు కూడా మనకి చరిత్రలో లేదు. ప్రపంచవ్యాప్తంగా అందరికీ పరిచయమైన వాహన తయారీ దిగ్గజం వోక్స్వాగన్, జర్మన్లో ఫోక్స్వాగన్ అంటాం. వీళ్ళు సెప్టెంబర్ 2న ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో వాళ్ళు ఏం చెప్పడం జరిగిందంటే కొన్ని ప్లాంట్లు అలాగే కొన్ని కార్యాలయాలు వాళ్ళు మూసివేస్తారని సంచలనమైన నిర్ణయాలు తీసుకున్నామని వాళ్ళు తెలియజేయడం జరిగింది. Losing its mojo, Europe's biggest economy is steadily sliding downward in international rankings, and now its leading industry looks to be losing speed. Germany's formerly venerable car makers, once responsible for more exports, turnover, and jobs than any other branch of the economy, risk being surpassed by electric vehicles made in China. Were car makers asleep at the wheel? And are tariffs like those imposed by Washington the answer? Or could they put globalization into reverse? Today, we're asking, electric shock. Is China overtaking car country Germany? The CEO announced that he wants to close some car plants in Germany. And this is unprecedented. It has never happened before in the group's 87-year-long history. In fact, Volkswagen has not closed a plant since 1988, since it shut a facility in the US state of Pennsylvania. That was in 1988. Can you believe it? Europe's worst nightmare is unfolding as a major car giant faces a crisis no one saw coming. Today, we're diving into the shocking news about potential factory closures in Germany, something that could totally shake up the German economy. We'll explore the fierce competition from new electric vehicle makers and how they're changing the game for the entire auto industry. Plus, we'll take a look at what this 87 ఏళ్ల చరిత్రలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి. దీనివల్ల వోక్స్వాగన్కు చెందిన 6,80,000 మంది ఉద్యోగులు భవిష్యత్ అంతా ప్రశ్నార్థకంగా మారింది. అంటే ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే 1,20,000 మంది ఉద్యోగుల యొక్క భవిష్యత్ అనేది చాలా ప్రశ్నార్థకంగా ఉండబోతుంది. వోక్స్వాగన్ బ్రాండ్ యొక్క CEO అయిన థామస్ షెఫర్ ఆయన ఏం చెప్పడం జరిగిందంటే నార్థన్ జర్మనీలో ఉన్న ఎమ్డెన్ అనే సిటీ, లోవర్ సాక్సోనీ అనే స్టేట్లో ఉన్నది. ఆ సిటీలో ఉన్న ప్లాంట్స్ని వాళ్ళు షట్ డౌన్ చేస్తారని తెలియజేయడం జరిగింది. ఒకటి వచ్చేసరికేమో వెహికల్ ప్లాంట్, ఇంకోటి వచ్చేసరికేమో కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ. ఈ రెండు ప్లాంట్స్ని వాళ్ళు రాబోతున్న రోజుల్లో వాళ్ళు దాన్ని షట్ డౌన్ చేయబోతున్నారని వాళ్ళు తెలియజేయడం జరిగింది. దీంతోపాటు వోక్స్వాగన్ గ్రూప్ అయిన CEO ఆలివర్ బ్లూమ్ ఆయన ఏం తెలియజేయడం జరిగిందంటే యూరోపియన్ ఒక ఆటోమోటివ్ మార్కెట్ అనేది ప్రస్తుతం చాలా ఛాలెంజింగ్ ఉంది. దాంతోపాటు కాస్త సీరియస్ సిచ్యువేషన్లో ఉంది. ఎందుకంటే ఈవెన్ చైనా కూడా యూరోపియన్ ఆటోమోటివ్ మార్కెట్లోకి వాళ్ళు ఎంటర్ అవ్వడం జరిగింది. జర్మనీ కొద్దిగా వెనకబడిందనే కారణాల చేత వీళ్ళు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం వోక్స్వాగన్ గ్రూప్ అంటే దాని కింద చాలా కార్ కంపెనీస్ ఉన్నాయి, ఒక 10 కార్ కంపెనీస్. దాంట్లో ముఖ్యంగా వచ్చేసరికి ఆడి, పోర్షా, స్కోడా అలా కొన్ని కార్ కంపెనీస్ ఉన్నాయి. ఇవన్నీ వోక్స్వాగన్ ఓన్ చేసుకోవడం జరిగింది. సో ఈ వోక్స్వాగన్ ఒక గ్రూప్ ఒక CEO వచ్చేసరికి ఆలివర్ బ్లూమ్, ఆయన వివరాలు చెప్పడం జరిగింది. ఆయన కూడా సెప్టెంబర్ 2 సోమవారం తెలియజేశాడు. సో దీంతోపాటు వీళ్ళు ఒక కొత్త ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేయడం కూడా జరిగింది లాస్ట్ ఇయర్. ఆ ప్రోగ్రామ్ పేరు వచ్చేసరికి కాస్ట్ సేవింగ్ ప్రోగ్రామ్. వాళ్ళు రఫ్లీ 10 బిలియన్ యూరోస్ని
మనం డాలర్స్లో కన్వర్ట్ చేసుకుంటే $11.6 బిలియన్ వాళ్ళు 2026 కల్లా వాళ్ళు దాన్ని సేవ్ చేద్దాం అనేది వాళ్ళ ప్రధానమైన ఐడియా. దాంతోపాటు జర్మన్ బేస్డ్ రిపోర్టింగ్ కంపెనీ హ్యాండిల్స్ బ్లాట్ వాళ్ళేం చెప్పారంటే అడిషనల్గా దీంతోపాటు ఇంకా అదనంగా €4 బిలియన్ వాళ్ళు ఇంకా కాస్ట్ కట్ ఆఫ్ చేయబోతున్నారని వాళ్ళు తెలియచేయడం జరిగింది. అంటే ఇన్ టోటల్ €14 బిలియన్ వాళ్ళు కాస్ట్ కట్ ఆఫ్ చేయబోతున్నారు రాబోయే సంవత్సరాల్లో 2026 కల్లా. కొంతమంది నిపుణులు ఏం చెప్తున్నారంటే దీనిపైన యాక్చువల్గా ఇది న్యూ ఎరా, ఇలాంటి మనం చాలా విషయాలు చూడబోతాం. పైగా మనం ఈ యొక్క వోక్స్ వ్యాగన్ ఒక షేర్ హోల్డర్స్ గురించి మనం తెలుసుకున్నాం అనుకో, ఎక్కువ శాతం షేర్స్ వచ్చేసరికి పోర్షా ఫ్యామిలీ చేతిలో ఉంది. అలాగే 1/5 కంపెనీ యొక్క 1/5 షేర్ వచ్చేసరికి ఏమో ఆ ఒక్క రాష్ట్రం చేతిలో ఉంది. కాకపోతే రాష్ట్రం ఆ గవర్నమెంట్ వాళ్ళైతే దీన్ని అపోజ్ చేస్తున్నారు. ఎందుకంటే జాబ్స్ కానీ ఇట్లాంటి సంబంధించిన ఇవన్నీ ఎప్పుడూ రాష్ట్రం, అలాగే పొలిటికల్ ఇంట్రెస్ట్లు ఇవన్నీ స్టేట్ అయితే ప్రస్తుతం దాన్ని డినై చేస్తూ ఉన్నారు. బట్ రాబోయే రోజుల్లో మనకి ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది. ఎందుకంటే మెజారిటీ పీపుల్ దాన్ని అగ్రీ చేస్తే వాళ్ళు దాన్ని లాని ఇంప్లిమెంట్ చేస్తారు. కాకపోతే ఇప్పుడు మనం అసలైన కారణాలు తెలుసుకుందాం. ఎందుకు సడన్గా వాళ్ళు ఇటువంటి కాస్ట్ సేవింగ్ ప్రోగ్రామ్స్ కానీ కాస్ట్ కటింగ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఎందుకు తీసుకొస్తున్నారు ఇప్పుడు అంటే గత 87 ఏళ్ళ చరిత్రలో ఎప్పుడు లేనిది ఇప్పుడే ఎందుకు? వోక్స్ వ్యాగన్ ఒక ఈ నిర్ణయానికి ఒక ప్రధానమైన కారణం వచ్చేసరికి చైనా ఎలక్ట్రికల్ వాహనాల ఒక హవా నిజంగా. ఎందుకంటే వాళ్ళు గ్లోబల్ మార్కెట్ మొత్తం ఆక్యుపై చేసుకుంటూ వస్తున్నారు. అంటే లో కాస్టింగ్ ప్రోడక్ట్ వల్ల వాళ్ళు గ్లోబల్ మార్కెట్ని అంతా వాళ్ళు ఆక్యుపై చేయడం వల్ల ఇవన్నీ ఇబ్బందులనే ఇలాంటి కంపెనీస్కి అన్నిటికీ వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చైనా కంపెనీలు ఎప్పుడు మనం చూసినా కానీ వాళ్ళు చాలా తక్కువ ధరలో ఏ ప్రోడక్ట్నైనా తయారు చేస్తూ ఉంటారు. అదే మనందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా జరుగుతున్న సంఘటనలు అదే. చైనా కంపెనీలు తక్కువ ధరలో ఈవీ వాహనాలను తయారు చేసి ఆ మార్కెట్లో భారీ స్థాయిలో వృద్ధిని వాళ్ళు సాధించారు. చైనా ఈవీ వాహనాలు ప్రపంచవ్యాప్తంగా ఆధిక్యంగా ముందుకు వెళ్తూనే ఉన్నాయి. మనం యూరోపియన్ యూనియన్లో ఇప్పటికీ చాలా దేశాల్లో ఈ చైనీస్ ఈవీ కార్స్ అనేది మార్కెట్ రేషియో వచ్చేసరికి మనం చూసుకుంటే అమానంగా పెరుగుతూ ఉంది. కానీ సో ఎక్కడ వాళ్ళు వెనక అడుగు వేసినట్టు కూడా ఎక్కడ కనపడట్లేదు, దాఖలాలు అయితే లేవు. సో ఇలా తక్కువ ధరకి మనకి ఈవీ కార్లు యూరోపియన్ యూనియన్లో వీళ్ళు అమ్మడం వల్ల ఈ వోక్స్ వ్యాగన్ కానీ ఇట్లా పెద్ద పెద్ద టెస్లా అవ్వచ్చు, పెద్ద పెద్ద కంపెనీలు వీటన్నిటికీ తీవ్ర ఒత్తిడి అనేది రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఎందుకంటే మార్కెట్ని ఎక్కువ ఈ యొక్క చైనీస్ ఈవీ కంపెనీస్ ఆక్యుపై చేయడం వల్ల మిగతా కార్ కంపెనీస్కి చాలా తక్కువ స్పేస్ ఉంది. దాంతోపాటు వీళ్ళు ఇచ్చే తక్కువ ధరకు వాళ్ళు ఇవ్వలేకపోవడం అదొక మైనస్ అవుతుంది ప్రస్తుతం అయితే. సో దానికోసం వాళ్ళు కూడా వాళ్ళ కార్స్ అనేది కొద్దిగా తక్కువ ప్రైస్కి అమ్ముదాం అనుకుంటున్నారు. మనం తక్కువ ప్రైస్కి అమ్మినప్పుడు మనకు ప్రాఫిట్ కూడా చాలా తక్కువ వస్తుంది. సో ప్రాఫిట్ తక్కువ వచ్చినప్పుడు దానికి తగ్గ ఎంప్లాయీస్ని మనం ఉంచుకోగలుగుతాం. ప్రాఫిట్ ఎక్కువ వస్తే ఎక్కువ ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవడంలో ఇబ్బంది లేదు. ప్రాఫిట్ ఎక్కువ లేనప్పుడు ఎక్కువ ఎంప్లాయీస్ ఉండడం వల్ల కంపెనీ లాసెస్లోకి వెళ్తుంది కదా. సో ఇటువంటి పరిస్థితులన్నీ ఆలోచించుకొని వాళ్ళు ఇట్లా కాస్ట్ సేవింగ్ ప్రోగ్రామ్ కానీ కాస్ట్ కటింగ్ ప్రోగ్రామ్ కానీ వీటన్ని నిర్ణయాలు అనేది వోక్స్ వ్యాగన్ తీసుకోవడం జరిగింది. ఈ ప్రధానమైన కారణములుగానే వోక్స్ వ్యాగన్ వాళ్ళ యొక్క ప్లాన్స్ని వాళ్ళు మూసివేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. కాకపోతే ఈ నిర్ణయం వల్ల 1994 నుండి అమల్లో ఉన్న జాబ్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ అనేది కూడా వాళ్ళు టర్మినేట్ చేయబోతున్నారు. యాక్చువల్గా 1994లో వోక్స్ వ్యాగన్ కంపెనీ ఒక ప్రోగ్రామ్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, రిలీజ్ చేశారు. ఆ ప్రోగ్రామ్ వచ్చేసరికి జాబ్ సెక్యూరిటీ ప్రోగ్రామ్. అదేంటంటే 1994 నుంచి 2029 వరకు వాళ్ళు వాళ్ళకు ఉద్యోగాన్ని నుంచి వాళ్ళు తీసివేయరు అనేది ఆ అగ్రిమెంట్ ఒక సారాంశం. కాకపోతే ఇప్పుడు ఆ ఒక నిబంధన కానీ ఆ ఒక ప్రోగ్రామ్ కూడా వాళ్ళు ఇప్పుడు టర్మినేట్ చేయబోతున్నారు. ఎండన్లోనే కాదు వేరే ప్రాంతంలో ఉన్న ఎంప్లాయీస్ అందరు ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే ఈ ప్లాంట్ మూసివేశారనుకో ఆ ప్లాంట్ చుట్టుపక్కల ఉన్న సిటీస్ టౌన్స్ కానీ అవన్నీ ఎక్కువ శాతం మంది అందరూ వోక్స్ వ్యాగన్ పనిచేసేవాళ్ళు. సో ఒక చోటున ఎక్కువ నిరుద్యోగులు ఉన్నారనుకో అది ప్రభుత్వానికి కూడా అంత మంచిది కాదు. ఈవెన్ సోషల్ బెనిఫిట్స్ క్లెయిమ్ చేయడం కూడా నిజంగా చాలా కష్టంగా ఉండబోయింది. సో ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా చాలామంది కార్మికులు అంటే వోక్స్ వ్యాగన్ ఒక వర్క్ కౌన్సిల్ కానీ వర్క్ కౌన్సిల్ యూనియన్ ప్రెసిడెంట్తో పాటు చాలామంది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో ఇది ఎటువంటి మలుపులు తీసుకుంటుందో. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు స్టేట్ ఒక ఇంట్రెస్ట్ కూడా ఉంది. దాంతోపాటు స్టేట్కి 1/5
కంపెనీస్ యొక్క షేర్స్ ఉన్నాయి కాబట్టి రాష్ట్రం ఎంతవరకు ఒప్పుకుంటుంది అనేది అది ప్రశ్నార్థకం. ఎందుకంటే మోస్ట్లీ వాళ్ళు ఒప్పుకోరు. దాంతోపాటు ఎక్కువ శాతం పోర్షా ఫ్యామిలీ చేతిలో ఉంది కాబట్టి చూద్దాం రాబోయే రోజుల్లో నిర్ణయాలు ఎలా ఉండబోద్దో. ఒకవేళ అంతా వర్కౌట్ అయ్యి నిజంగా ఈ బిల్ పాస్ చేశారనుకో, వోక్స్వ్యాగన్ని చూసి ఎస్పెషల్లీ వోక్స్వ్యాగన్ గ్రూప్లో ఉన్న చాలా కంపెనీస్ని రీస్ట్రక్చర్ కూడా చేద్దామనే నిర్ణయంలో ఉన్నారు. సో ఆ కంపెనీస్లో కూడా ఔడీ కానీ, లేకపోతే స్కోడా కానీ, లేకపోతే పోర్షా కానీ, ఇటువంటి కంపెనీస్లో ఉన్న ఎంప్లాయీస్కి కూడా ముప్పు ఉండబోయిద్ది, ఇబ్బందులు ఉండబోయిద్ది. వీటిని చూసి జర్మన్ కంపెనీసే కాదు, ఈవెన్ చాలా కంపెనీస్ కూడా వాళ్ళు ఇట్లా కొన్ని ప్లాంట్స్ని వాళ్ళు షట్ డౌన్ చేయొచ్చు. సో చూద్దాం. కాకపోతే ఇది మన ఇండియన్ మార్కెట్ పైన ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుందో రాబోయే రోజుల్లో మనకు అర్థమైద్ది. ఎటువంటి సమాచారం అయినా దీనిపైన వస్తే నేను ఖచ్చితంగా దానిపైన వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటా. సో ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఏదన్నా టాపిక్ మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే కింద నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మనం మళ్ళీ వచ్చే వీడియోలు కలుద్దాం. అందరికీ నమస్కారం.